అందరికీ నమస్కారం. మనందరికీ అత్యంత విలువైనదే మన ఆస్తి, ముఖ్యంగా మన భూమి. కాని ఆ భూమిని కాపాడుకోవడం అంత సులభం కాదు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా మన భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే ఒక కీలకమైన చట్టంలోని కొన్ని ముఖ్య విషయాలు మనం తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మీ భూమికి సంబంధించిన రికార్డులన్నీ పక్కాగా భద్రంగా ఉన్నాయని అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు తెలియని ఒకే ఒక్క లొసుగును అడ్డం పెట్టుకుని మన యాజమాన్యాన్ని ప్రమాదంలో పడేయొచ్చు. ఇంతకీ ఆ ప్రమాదమేంటి? ఎలా వస్తుంది? ఆ ప్రమాదమెక్కడో లేదు, మన ప్రభుత్వ రికార్డులోనే దాగి ఉంది. అవును, మనకు తెలియకుండానే మన భూమి రికార్డుల నుండి మన పేరును తొలగించడానికి మోసగాళ్లు ఒక అధికారిక ప్రక్రియనే వాడుకుంటున్నారు. అంతా చట్టబద్ధంగా జరిగినట్టే కనిపిస్తుంది, కాని జరిగేది మాత్రం పెద్ద మోసం. ఆ ప్రక్రియ పేరే మ్యూటేషన్. ఇదే అసలు గేమ్ చేంజర్. భూరేకార్డులను మార్చడానికి మోసగాళ్లు టార్గెట్ చేసేది సరిగ్గా దీన్నే. మరి ఇది ఎలా పనిచేస్తుందో తెలిస్తేనే కదా మనం వాళ్ళ ఆట కట్టించగలం. సరే, ఈ మోసగాళ్లనెదుర్కోవాలంటే ముందు మనం వాడే భాష కాదు, చట్టం వాడే భాష మనకు తెలియాలి. సెక్షన్ 2లో కొన్ని కీలకమైన పదాలున్నాయి. అవే మనకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. అవేంటో చూసేద్దాం రండి. రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే షార్ట్కట్లో ROR. సింపుల్గా చెప్పాలంటే ఇది మన భూమికి సంబంధించిన హెడ్ ఆఫీస్ లాంటిది. ఇందులో మన పేరు ఉంటేనే మనం లీగల్ ఓనర్. మరి మోసగాళ్ల టార్గెట్ ఏంటి? ఈ రికార్డును మార్చేయడమే. ప్రతి భూమికి ఒక యునీక్ ఐడి నంబర్ ఉంటుంది. దాన్నే భూధార్ అంటారు. అంటే మన బండికి నంబర్ ప్లేట్ ఎలాగో మన భూమికి ఈ భూధార్ అలాగన్మాట. దీన్ని బట్టి భూమిని ట్రాక్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, ఇది చాలా ముఖ్యం. యజమాని, ఆక్రమణదారు, పట్టాదారు. ఈ 3 పదాలు వినడానికి ఒకేలా ఉన్నా వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. యజమాని భూమిని అమ్మొచ్చు, కాని ఆక్రమణదారు అమ్మలేడు. ఈ చిన్న తేడా తెలియకే చాలామంది బుక్ అయిపోతున్నారు. ఓకే, ఇప్పటిదాకా థియరీ చూసాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. రామయ్య అనే ఒక రైతు కథతో ఈ మ్యూటేషన్ను అడ్డం పెట్టుకుని కేటుగాళ్లు ఎలా భూమిని కొట్టేస్తారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటి సీన్ చాలా కామన్గా జరిగే మోసం. ఒకడు రామయ్యలా యాక్ట్ చేసి ఫేక్ సంతకాలతో దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తాడు. అంతే, రామయ్య భూమిని ఇంకొకరికి అమ్మేసినట్టు బిల్డప్ ఇస్తాడు. ఈ మోసం ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి. ఫస్ట్ ఒక ఫేక్ సేల్ డీడ్, నెక్స్ట్ ఎవరికీ తెలియకుండా మ్యూటేషన్కి అప్లై చేయడం, ఆ తర్వాత మనకు రావాల్సిన అఫీషియల్ నోటీసును దారి మళ్లించడం, ఫైనల్గా మనం అభ్యంతరం చెప్పేలోపే రికార్డులో పేరు మార్చేయడం. అంత సైలెంట్గా స్పీడ్గా జరిగిపోతుంది. ఇక రెండోది, ఇదింకా డేంజరస్. నకలీ వీలునామా. అసలు ఓనర్ చనిపోగానే నిజమైన వారసులను పక్కనపెట్టి ఎక్కడో ఉన్న బంధువో లేక అసలు సంబంధం లేనివాడు వచ్చి ఆస్తి నాదే అంటాడు. ఈ ఒక్క దెబ్బతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక్కడ వాళ్ల స్ట్రాటజీ చాలా సింపుల్. అసలైన వారసులకు విషయం తెలియకూడదు, అంతే. విచారణ జరుగుతున్నట్టు వాళ్లకు తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తారు. ఇంకేముంది, అభ్యంతరాలు రావు, తహసీల్దార్ మ్యూటేషన్ అప్రూవ్ చేసేస్తారు. ఇదిగో, ఇది అన్నిటికన్నా పెద్ద స్కెచ్. నకిలీ కౌలు దావా అంటే నేను ఇన్నేళ్లుగా ఈ భూమిని సాగు చేస్తున్నాను కాబట్టి ఈ భూమి నాకే చెందాలి అని ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తారు. మేము తరతరాలుగా ఈ భూమిలో కౌలుదారులం అని చెప్పి దొంగ రికార్డులు పుట్టిస్తారు. వాటిని చూపించి గవర్నమెంటు నుంచి ఓనర్షిప్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఆ సర్టిఫికేట్తో మ్యుటేషన్ చెయ్యమని ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. సరే, ఇన్ని రకాల ప్రమాదాలు చూశాం కదా, భయపడాల్సిన పనిలేదు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చాం. ఈ మోసాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మన రక్షణ కవచమేంటి? ఇప్పుడు చూద్దాం. సో, మనము అలర్ట్గా ఉండాలి. ప్రతిదీ డాక్యుమెంట్ చేయాలి. ఇదే మన ఫస్ట్ డిఫెన్స్. మీ రికార్డులను రెగ్యులర్గా చెక్ చేసుకోండి. ఏ నోటీసొచ్చినా రాతపూర్వకంగానే అభ్యంతరం చెప్పండి. మాటల మీద నమ్మకం వద్దు. ప్రతిదానికి పేపర్ ఉండాలి. ఫేక్ డాక్యుమెంట్ అని డౌట్ వస్తే వెంటనే FIR పెట్టండి. వారసత్వ విషయంలో వారసులందరూ కలిసి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇక ఎవరైనా పాత సర్టిఫికెట్లు తెచ్చి చూపిస్తే వాటిని క్రాస్ వెరిఫై చేయకుండా అస్సలు నమ్మొద్దు. ఈ ఒక్క మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి.
చట్టం ప్రకారం మనకు సరైన నోటీస్ ఇవ్వకుండా, మన అభ్యంతరాలను రికార్డ్ చేయకుండా ఎవరైనా రికార్డులలో పేరు మార్చారంటే దాన్ని చట్టపరంగా సవాలు చేసే హక్కు మనకుంది. అదే మన అసలైన ఆయుధం. చూశారు కదా, ఈ సమాచారం మీకు కావాల్సినంత ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇక యాక్షన్ తీసుకోవాల్సింది మనమే. మరి ఈరోజు మీ భూ రికార్డులను చెక్ చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి, ఆలస్యం చేయకండి. హాయ్ అండి, ఈరోజు మనం భూమి చట్టాలకు సంబంధించి ఒక సీక్రెట్ డిక్షనరీని బ్రేక్ చేయబోతున్నాం. అదే సెక్షన్ 2, భూమి లావాదేవీలలో మనల్ని కాపాడే అసలైన నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భూమి కొంటున్నప్పుడు లేదా అమ్ముతున్నప్పుడు అసలైన సేఫ్టీ ఏంటి? డాక్యుమెంట్ నమ్మాలా? పక్కవాళ్లు చెప్పే మాట నమ్మాలా? చాలా మందికొచ్చే డౌట్ ఇది. ఎందుకంటే ఇక్కడ రిస్క్ చాలా ఎక్కువ కదా. ఒక చిన్న తప్పు జరిగినా నష్టపోవడం పక్కా. అయితే ఈ కన్ఫ్యూజన్ అంతటికీ సొల్యూషన్ మనకి చట్టంలోనే ఉంది. ఈ పుకార్లు, అపోహలు ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు నిజమేంటో తెలుసుకోవాలంటే చట్టమే మనకు దారి చూపిస్తుంది. అదే దాని అధికారిక డిక్షనరీ. ఈ సెక్షన్ 2 ఇది మొత్తం చట్టానికొక ఫౌండేషన్ లాంటిది. అంటే ఈ చట్టంలో వాడే ప్రతి పదానికి, ఉదాహరణకి మ్యూటేషన్ లేదా భూధార్ లాంటి పదాలకి మనమనుకునే అర్థం కాదు. చట్టమేం చెప్తే అదే ఫైనల్. సో దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ముందుకెళ్లడమంటే కళ్ళు మూసుకొని నడిచినట్టే. సరే, ఇప్పుడు బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. అన్నిటికన్నా ముందు అసలు చట్టం ప్రకారం భూమి అంటే ఏంటి, ఇంకా ఈ మధ్య బాగా వింటున్న భూధార్ సిస్టమ్ కథేంటి? ఓకే, ఇక్కడ మనొక పెద్ద అపోహను బ్రేక్ చేద్దాం. చాలామంది అనుకుంటారు, అయ్యో ఇది గ్రామకంఠం భూమి కదా, దీనికి ఈ చట్టాలు వర్తించవు అని. కాని అది కంప్లీట్ రాంగ్. చట్టం ప్రకారం భూమి అనే డెఫినేషన్లో వ్యవసాయం, వ్యవసాయేతర, ఈవెన్ గ్రామకంఠం అన్నీ కలిపి ఉంటాయి. సో ఎలాంటి మినహాయింపు లేవు. సింపుల్గా చెప్పాలంటే భూధార్ అనేది మన ల్యాండ్కి ఆధార్ కార్డ్ లాంటిది. ప్రతి ల్యాండ్ పార్సల్కి, అంటే ప్రతి చిన్న భూమి ముక్కకి ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తారన్మాట. జియో రెఫరెన్సింగ్ అంటే శాటిలైట్ మ్యాపింగ్ ఇంకా అవ్వకపోతే దాన్ని టెంపరరీ అంటారు. అది పూర్తయితే పర్మనెంట్ భూధార్ అవుతుంది. కానీ ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. భూధార్ నంబర్ వచ్చింది కదా అని ఆ భూమి మనదే అని పక్కా అయిపోయినట్టు కాదు, అస్సలు కాదు. ఇది జస్ట్ రికార్డులను ట్రాక్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఒక ఐడి మాత్రమే. రేపు ఏదైనా గొడవొస్తే ఫైనల్గా నిల్చేది ఒరిజినల్ డాక్యుమెంట్లు, కోర్టిచ్చే తీర్పులే. రైట్, ఇప్పుడు ఈ విశ్లేషణలోని మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. అదే మ్యూటేషన్. అసలు రికార్డుల్లో పేర్లు అధికారికంగా ఎలా మారతాయి, ఆ ప్రాసెస్ ఏంటి చూద్దాం. చట్టం ప్రకారం మ్యూటేషన్ అంటే ఏంటో చూద్దాం. ఒక హక్కు సేల్ ద్వారానో వారసత్వంగానో ట్రాన్స్ఫర్ అయినప్పుడు గవర్నమెంట్ రికార్డైన రికార్డ్ ఆఫ్ రైట్స్లో పాతవాళ్ల పేరు తీసేసి కొత్తవాళ్ల పేరు ఎక్కించడం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది కేవలం రికార్డులలో ఎంట్రీని మార్చడమే, కొత్తగా హక్కును క్రియేట్ చేయడం కాదు. సరే, మరి మ్యూటేషన్ ఏ ట్రాన్సాక్షన్స్కి వర్తిస్తుంది, చట్టం వేటిని రికగ్నైజ్ చేస్తుందో ఆ ఫుల్ లిస్ట్ ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. వీటిలో చాలా వరకు మనకు తెలిసినవే. అమ్మకం అంటే సేల్, బహుమతి గిఫ్ట్, తాకట్టు మార్గేజ్, భూముల మార్పిడి ఎక్స్చేంజ్, కుటుంబంలో జరిగే పంచకాలు పార్టీషన్, ఇంకా విల్ ద్వారా వారసత్వం ద్వారా వచ్చేవి. ఇవన్నీ మ్యూటేషన్కు బేసిక్ రీజన్స్ అన్నమాట. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. కోర్టు లేదా రెవెన్యూ కోర్టులిచ్చే ఆర్డర్లు, ఇనాం భూములకు ఇచ్చే ఓఆర్సీ సర్టిఫికెట్లు, అలాగే కౌలుదారులకు హక్కు ఇచ్చే 38E సర్టిఫికెట్లు, గవర్నమెంట్ ఎవరికైనా భూమి కేటాయించినప్పుడు అంటే గవర్నమెంట్ అసైన్మెంట్స్, ఫైనల్గా బ్యాంకులు వేలం వేసినప్పుడు ఇచ్చే సార్ఫేసీ సేల్ సర్టిఫికెట్, వీటి ద్వారా కూడా మ్యూటేషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు థియరీ చూసాం. ఇప్పుడు మోస్ట్ ప్రాక్టికల్ పార్ట్కొచ్చాం. అన్నిటికన్నా ఎక్కువ రిస్కున్న 5 ట్రాన్సాక్షన్స్ ఏంటి, వాటిలో సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, అమ్మకం. చాలామంది చేసే పొరపాటేంటంటే సేల్ డీడ్ రిజిస్టర్ అయిపోయింది కదా, నా పని అయిపోయింది అనుకుంటారు. కాని మ్యూటేషన్ ఆటోమేటిక్గా అవ్వదు. ఒకవేళ ఆ భూమి గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందనుకోండి, మ్యూటేషన్ అక్కడితో ఆగిపోతుంది. అందుకే గోల్డెన్ రూల్ ఏంటంటే సేల్ డీడ్, ఈసీ, ఆర్ఓఆర్ ఈ 3 క్రాస్ చెక్ చేయకుండా ఫుల్ పేమెంట్ అస్సలు చెయ్యొద్దు. రెండోది వీలునామా లేదా విల్,
తెలంగాణలో ల్యాండ్ గొడవలకు ఫేక్ విల్స్ ఒక మెయిన్ రీజన్. సో ఎవరైనా విల్ బేస్డ్ మీద ప్రాపర్టీ అమ్ముతున్నారంటే ఆ విల్ రాసిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్, వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరు అనే క్లారిటీ, ఇంకా ఆ విల్ మీద ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ ఖచ్చితంగా వెరిఫై చేయాలి. మూడోది 38E సర్టిఫికేట్, అంటే ప్రొటెక్టెడ్ టెనెంట్ సర్టిఫికేట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సర్టిఫికేట్ ఒరిజినలేనా, అది ఏ సర్వే నంబర్కి సంబంధించింది, అసలు వాళ్ళ పొసెషన్లో భూమి ఉందా లేదా, ఈ 3 విషయాలు క్షుణ్ణంగా చెక్ చేయకపోతే ఇబ్బందులు తప్ప. నాలుగోది ఓఆర్సి, అంటే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్. నా దగ్గర ఓఆర్సి ఉంది అని చెప్పగానే సరిపోదు. ఆ ఓఆర్సి మీద హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో అప్పీల్స్ పెండింగ్లో ఉండొచ్చు, లేదా దాన్ని రద్దు చేస్తూ వేరే ఆర్డర్స్ కూడా ఉండొచ్చు. సో ఆ సర్టిఫికేట్ యొక్క కరెంట్ లీగల్ స్టేటస్ ఏంటో కన్ఫర్మ్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఐదోది సర్ఫేసీ యాక్షన్ ప్రాపర్టీస్. బ్యాంకులు వేలం వేసే ఆస్తులు తక్కువకొస్తాయి కదా అని చాలామంది కొంటారు. కాని గుర్తుంచుకోండి, బ్యాంకు వేలంలో టైటిల్ క్లియర్ గ్యారంటీ ఇవ్వదు. యాజ్ ఈజ్ వేరీస్ బేసిస్ మీద అమ్ముతుంది. అంటే ఆ ప్రాపర్టీ మీద ఆల్రెడీ కోర్ట్ కేసులుండే రిస్క్ చాలా ఎక్కువ. సో తక్కువ ధరకు ఆశపడి జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగే రిస్క్ ఉందా అని ముందే అంచనా వేయాలి. ఓకే, ఇక మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక చీట్ షీట్ లాంటిది. ఇదే ఆ కీ ప్రిన్సిపల్. మ్యూటేషన్ ఈజ్ నాట్ టైటిల్. మళ్ళీ చెప్తున్నా, మ్యూటేషన్ అంటే యాజమాన్య హక్కు కాదు. అది కేవలం గవర్నమెంట్ రికార్డ్స్లో పేరు మార్చడం అనే ఒక ప్రాసెస్ మాత్రమే. అసలైన టైటిల్, అసలైన హక్కు ఎప్పుడూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, కోర్టు తీర్పుల మీదే ఆధారపడి ఉంటుంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ చట్టంలోనే ఒక ప్రొవిజన్ ఉంది. భవిష్యత్తులో గవర్నమెంట్ కావాలంటే ఒక సింపుల్ నోటిఫికేషన్తో ఈ లిస్టులోకి కొత్త రకమైన మ్యూటేషన్ విధానాన్ని యాడ్ చేయొచ్చు. అంటే ఈ లిస్ట్ ఫైనల్ కాదు, మారచ్చు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ల్యాండ్ మ్యాటర్స్లో ఎప్పుడూ అప్డేటెడ్గా, అలర్ట్గా ఉండటం ఎంత అవసరమో కదా.